నిజాయితీ, దేవుడు, భక్తి, మంచి చెడ్డ అనుకుంటా కూర్చుంటే నా బతుకు ఇక్కడే తగలబడింది. నేను మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి, నేను తలెందుకు ఉంచాలి, నేను కూడా దేనికో దానికి లోబడతానని ఏదో ఒక చెడిపోయిన కార్యానికి బెండ్ అయిపోతారు. దేనికో దానికి వ్యసనాలకు బానిసలైపోతారు. ఎందుకు ఇలా తాగుతున్నంటే, కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పిన స్టోరీ ఏంటో తెలుసా? అన్నా, నా స్టోరీ నీకు చెప్తే ఏడుస్తావన్నా, నువ్వు ఏడుస్తావన్నా. వాడు చెప్పే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నువ్వు కూడా తాగుతావు అవసరమైతే అన్నట్టు ఉంటుంది. నా స్టోరీ నీకు చెప్పానంటే ఇక నువ్వు కూడా తాగుతావు, అంత బాధాకరమైన స్టోరీ అని. అడుగడుగున నాకు అన్యాయమే జరిగిందా అని మాట్లాడు. అడుగడుగున అన్యాయం జరిగితే అదొక్కటే ఆధారం. మరి అన్యాయం జరిగినందుకు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? బాగుపడ్డావా? చెడిపోయిన పనులు చేసి ఇంకా కాస్త నాశనం అయ్యావు కదా. కానీ యోసేపుకు అన్యాయాలు జరిగినా యోసేపు అలా రియాక్ట్ అవలా. సొంత వాళ్ళు ద్వేషించిన, నడి వీధుల్లో, నడి బజార్లో పశువులాగా అమ్మినా, అన్నం పెట్టి